బండి మీద స్టార్ట్ అయింది నాకు. నేను ఎందుకు చేయలేను, ఎందుకు చేయకూడదు, ఏంటి నాకు ప్రాబ్లం ఏంటని. నిద్రపోతున్న బండి తోలుతున్న అదే జాస్ వస్తుంది. జగనన్న గుర్తొస్తున్నాడు, ఎటు పోతున్నా అదే వస్తుంది. ఏం చేయాలి. కింద వాళ్ళు నాకు అన్నం పెట్టారు. ఊరు ఆయన అనిత అని అక్క పెట్టింది, అన్నం పెట్టింది, తిన్నాను. గుడిసెలో పనుకున్నాను. ఈ వాయిస్ ఎందుకు రావట్లేదు, ఎక్కడ పట్టుకోవాలి, దీన్ని ఎలా పట్టుకోవాలి, ఏం చేస్తుంటాడు అనుకుంటా మదన పడుతూ అదే విధానంతో నిద్రపోయినా. తెల్లారి బాత్రూంలోకి వెళ్ళినా. బాత్రూంలో ఉంటూ కూడా ఆ వాయిస్ ప్రాక్టీస్ చేశాను. అప్పుడు వచ్చింది వాయిస్ బాత్రూంలో. నిజంగా ఇది బాగున్నది చెప్తే, కానీ నాకు అక్కడ వాయిస్ వచ్చింది. అంటే మేము ఏం చేస్తున్నా కూడా దాని మీదనే ఉంటుంది అనమాట, మనసు అట్టే ఉంటుంది. అందరు కూడా చెప్తున్నా, అప్పుడు వచ్చింది ఆ వాయిస్. కింద నుంచి అన్నం పెట్టినవాడు పైకి వచ్చేసి ఉంటుంది. సో అన్నగారి వాయిస్ ఈరోజు సంచలనంగా ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళింది. నన్ను దగ్గరికి తీసుకెళ్ళడం కాదు, ఒక రేంజ్లో మిమ్మల్ని షేక్ చేసింది, పర్సనల్గాను ప్రొఫెషనల్గాను. అంటే కొంతమంది వ్యక్తులు దీని వెనక బ్యాక్ ఉన్నారు. వాళ్ళ ద్వారా అన్నగారి వాయిస్ అండ్ మ్యానరిజం చేయడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా మంచి విధానం కలిగింది నాకు.